హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకోసం ఒక డిఫరెంట్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక ఫ్యామిలీ తమ కూతురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం చేసే పోరాటం చూస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు. వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడం కోసం కొన్ని నెలల పాటు తిండి తిప్పలు లేకుండా ఒక బంకర్లో తలదాచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం జనం ఎక్కడ కనిపించినా చంపేయాలని ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇదంతా జరగడానికి ఒక భయంకరమైన వైరస్ కారణం. అసలు ఆ వైరస్ ఏంటి? జనం అందరినీ ఎందుకు చంపేశారు? ఆ ఫ్యామిలీ బతికి బయటపడిందా లేదా అని తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. అయితే దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. ఎవరైతే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో ఒక ఫ్యామిలీని చూపిస్తారు. వాళ్ళు చాలా సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలీదు మరికొన్ని క్షణాల్లో ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకోబోతుందని. భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా బయట జనం అరుపులు కేకలు వినిపిస్తాయి. వాళ్ళిద్దరూ ఇంటి నుంచి బయటకు వెళ్లి చూస్తే బయట జనం చాలా కంగారుగా తమ తమ ఇళ్లను వదిలి పారిపోతూ ఉంటారు. ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుంది అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. జేసన్ బెత్ చూస్తూ ఉండగానే వాళ్ళ పక్కింటి వాళ్ళు కూడా కంగారుగా ఇల్లు ఖాళీ చేసేస్తూ ఉంటారు. జేసన్ పక్కింటి వ్యక్తిని ఏం జరిగింది అని అడుగుతాడు. వాళ్ళు ఎందుకు ఇల్లు ఖాళీ చేస్తున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు చాలా కంగారులో ఉండటం వల్ల జేసన్కి సమాధానం చెప్పరు. అప్పుడే వాళ్ళ పక్కింటి అబ్బాయి తన సామాన్ ప్యాక్ చేస్తూ ఉంటాడు. జేసన్ ఆ అబ్బాయిని ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాడు. దానికి ఆ అబ్బాయి, మా నాన్న స్నేహితుడు ఒక ప్రభుత్వ అధికారి, అతను చాలా ప్రమాదకరమైన వైరస్ వ్యాపించిందని చెప్పారు. అది ఒక సాధారణ మనిషిని రాక్షసుడిగా మారుస్తుందట అని చెప్తాడు. అప్పుడే ఆ అబ్బాయి తల్లి అక్కడికి వచ్చి అతన్ని పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. జేసన్ ఆమెని, మీ అబ్బాయి ఏ వైరస్ గురించి మాట్లాడుతున్నాడు అని అడుగుతాడు. దానికి ఆమె, ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. నీ భార్యని కూతురిని తీసుకుని ఈ నగరం నుంచి ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్తే మంచిది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇది విన్న జేసన్ బెత్ చాలా కంగారు పడతారు. దాని తర్వాత జేసన్ ఏమీ ఆలోచించకుండా తన కుటుంబాన్ని కారులో కూర్చోబెట్టుకుని నగరం నుంచి బయటకు వెళ్తాడు. కానీ దారిలో వాళ్ళు ఇంతకు ముందు పారిపోతున్న తమ పొరుగింటి వాళ్ళు తిరిగి వెనక్కి వస్తూ ఉండటం చూస్తారు. ఇది చూసి వాళ్ళకి ఇంకా విచిత్రంగా అనిపిస్తుంది. కొంచెం దూరం వెళ్ళాక వీళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కుపోతారు. జేసన్ అతని కుటుంబం కారులో నుంచి బయటకు దిగి చూస్తే నగరం నుంచి బయటకు వెళ్లే ఒకే ఒక్క దారిని పోలీసులు మూసేస్తారు. ఆకాశంలో అక్కడక్కడ హెలికాప్టర్లు గస్తీ కాస్తూ ఉంటాయి. నగరంలో ఒక ప్రమాదకరమైన వైరస్ వ్యాపించింది, మీరందరూ త్వరగా ఇంటికి వెనక్కి వెళ్ళండి అని అందరికీ చెప్తూ ఉంటారు. ఈ మాట వినగానే జేసన్కు వింతగా అనిపిస్తుంది. నగరంలో వైరస్ వ్యాపిస్తే ప్రజలను బయటకు పంపకుండా మళ్ళీ వెనక్కి ఎందుకు పిలుస్తున్నారు అని. అప్పుడే పక్కన ఉన్న కొండ మీద నుంచి ఒక పెద్ద రాయి వాళ్ళ కారు మీద పడుతుంది. ఇది చూసి వాళ్ళు చాలా భయపడతారు. కొండ కదలడం మొదలు పెడుతుంది. అప్పుడే ఆ కొండ వెనక నుంచి 2 మిలిటరీ ఫైటర్ జెట్స్ బయటకు వచ్చి నగరం వైపు వెళ్తాయి. ఆ 2 ఫైటర్ జెట్స్ మొత్తం నగరం మీద బాంబుల వర్షం కురిపిస్తాయి. దానితో మొత్తం నగరం బూడిదగా మారిపోతుంది. జేసన్ భార్య బెత్కు వెంటనే అర్థమైపోతుంది. ఒకవేళ వాళ్ళు పోలీసుల మాట విని ఇంటికి వెనక్కి వెళ్ళుంటే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో. దాని తర్వాత ఆ ఫైటర్ జెట్స్ రోడ్డు మీద ఉన్న ప్రజల వైపు వస్తాయి. ఇది చూసి అందరిలో కలవరం మొదలవుతుంది. ఇప్పుడు అందరికీ అర్థమైపోతుంది, ప్రభుత్వం వాళ్ళని చంపాలనుకుంటుందని. అందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడక్కడ పారిపోతూ ఉంటారు. కానీ జేసన్ బెత్కు అర్థమవుతుంది, ఎక్కడికి పారిపోయినా సరే ఆ ఫైటర్ జెట్స్ వాళ్ళని చంపేస్తాయని. అప్పుడే బెత్ వెనక్కి తిరిగి కొండ మీద ఒక స్కూల్ను చూస్తుంది. బ్రతకడానికి ఆ స్థలం మంచిదని ఆమెకు అనిపిస్తుంది. దాని తర్వాత జేసన్ బెత్ జోయిని తీసుకుని స్కూల్ వైపు కొండ ఎక్కుతూ ఉంటారు. వెనుక బ్రిడ్జ్ మీద ఉన్న ప్రజల మీద ఫైటర్ జెట్స్ బాంబులు వేస్తూ ఉంటాయి. వీళ్ళు ముగ్గురు వేగంగా పరిగెత్తుకుంటూ స్కూల్ దగ్గరికి చేరుకుంటారు. అదృష్టవశాత్తు అక్కడ వాళ్ళకి ఒక టన్నెల్ కనిపిస్తుంది. బాంబు పేలడానికి కొన్ని సెకండ్ల ముందు వీళ్ళు త్వరగా ఆ టన్నెల్లోకి దూరిపోతారు. బంకర్ తలుపు మూయగానే పైన ఒక పెద్ద పేలుడు శబ్దం వస్తుంది. కానీ అదృష్టవశాత్తు వీళ్ళు బంకర్ లోపల ఉంటారు కాబట్టి ప్రాణాలు దక్కుతాయి. కానీ వీళ్ళకి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ వైరస్ ఏంటి, ప్రభుత్వం మొత్తం నగర ప్రజల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది వాళ్ళకేమీ అర్థం కాదు. ఒకవేళ బ్రతకాలంటే ఈ బంకర్లో ఉండిపోవాలని వాళ్ళకి తెలుస్తుంది. కానీ వీళ్ళకి బాధ కలిగించే విషయం ఏంటంటే, వాళ్ళు ఇక్కడ ఎప్పటి వరకు ఉంటారు, అలాగే వాళ్ళు ఆకలి తీరడానికి ఏం తినాలి. సంతోషించదగ్గ విషయం ఏంటంటే, అక్కడ చాలా కాలం క్రితం ఎక్స్పైర్ అయిన ఫుడ్ ఉంటుంది. అది ముగ్గురికి చాలా కాలం వరకు సరిపోతుంది. జేసన్ భార్య బెత్ చాలా కంగారు పడుతుంది. తన కూతురు జోయ్ గురించి ఆలోచిస్తుంది. ఒకవేళ దీనికి అనారోగ్యం వస్తే ఏం చేస్తాం,
అని. అలాగే తలుపులు మూసేటప్పుడు బెత్ చెయ్యికి దెబ్బ తగిలి లోతైన గాయమవుతుంది. ఈ విషపూరితమైన వైరస్ వాళ్ళ శరీరం మీద కూడా దాడి చేసిందేమో అని వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆలోచించే సమయం లేదు. వాళ్ళిప్పుడు ఈ బంకర్ సురక్షితంగా చేసుకోవాలి. పైన ఉన్నవారు బంకర్ తలుపు తెరవకుండా జేసన్ ఇనుప గొలుసులతో బంకర్ తలుపు గట్టిగా మూసేసి ఇప్పుడు ఇక్కడే దాక్కుని బ్రతకాలని నిర్ణయించుకుంటాడు. కానీ భూమి కింద బ్రతకడం సులభం కాదు. ప్రతిరోజు అదే ఆహారం, తాగడానికి బురద నీళ్లు. ఖాళీ టైంలో వాళ్ళు కార్డ్స్ ఆడుకుంటూ ఉంటారు. బయటి ప్రపంచంతో వాళ్ళకి సంబంధం పూర్తిగా తెగిపోయింది. చాలా రోజులు ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళు ఈ బంకర్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేయగలరు? ఒకవేళ పైకి వెళ్తే వాళ్ళ ప్రాణాలు దక్కవు. ఈ జీవితం జేసన్ కుటుంబానికి ఈ ప్రపంచం అంతమైందని అర్థమయ్యేలా చేస్తుంది. జోయ్ తన నాన్నని అడుగుతుంది, నాన్న మనం ఇక్కడ ఎప్పటి వరకు ఉంటామని. దానికి జేసన్ దగ్గర సమాధానం లేదు. అతను తన కూతురితో బయట వైరస్ వెళ్లిపోతే మనం బయటకు వెళ్దామని చెప్తాడు. అతను తన కూతురి కళ్ల మీద వేళ్లు పెట్టి బయటి ప్రపంచాన్ని ఊహించుకునేలా చేస్తాడు. ఈ విధంగా రోజులు నెలలు గడిచిపోతాయి. బయటకు వెళ్లే ఆశతో వాళ్ళు ఈ బంకర్లో 300 రోజులకు పైగా గడిపేస్తారు. జోయ్ తన అమ్మ తయారు చేసిన పెరిస్కోప్తో బయటి ప్రపంచాన్ని చూస్తుంది. బయట 4 వైపులా విధ్వంసం కనిపిస్తుంది. ఈ ప్రపంచం మొత్తం కాలిపోయి బూడిదిగా మారిపోయినట్లుగా అక్కడ ఏ ఒక్క మనిషి జాడ కూడా లేదు. ఇదంతా చూసిన ఆ చిన్నమ్మాయికి ఈ ప్రపంచంలో బ్రతికింది తాము మాత్రమే అనిపిస్తుంది. అమ్మ ఆమెకు ధైర్యం చెప్పి, అలా అనుకోకు, బహుశా నీ స్నేహితులు కూడా మనలాగా ఎక్కడైనా దాక్కుని ఉంటారని చెప్తుంది. ఇప్పుడు రాత్రవుతుంది. డిన్నర్ సమయం అవుతుంది. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆహారం కూడా తక్కువగా ఉంది. అందుకే ఆ ముగ్గురు కొద్దిగా ఆహారం తిని సరిపెట్టుకుంటారు. కానీ ఈరోజు జోయ్ మొండిపట్టు కారణంగా ఆమెకు మొత్తం ఒక డబ్బా ఇస్తారు. జోయ్ ఆ డబ్బా తెరవగానే అది లోపల ఖాళీగా ఉంటుంది. ఈ డబ్బా వెనక వైపు ఒక చిన్న రంధ్రం ఉంటుంది. బహుశా ఏదో ఒక జీవి అందులో నుంచి ఆ ఆహారం దొంగలించింది. బెత్ మిగిలిన అన్ని డబ్బాలను పరిశీలించగా మొత్తం 12 డబ్బాలు ఖాళీగా ఉన్నాయని తెలుస్తుంది. ఇది చూసి వాళ్ళు చాలా కంగారు పడతారు. ఎందుకంటే ఇది వాళ్ళ 2 వారాల రేషన్. బెత్ వెంటిలేషన్ జాలి వైపు చూసి బహుశా ఏదైనా ఎలుక లోపలికి వచ్చి ఆహారం తీసుకెళ్లుంటుందని ఊహిస్తుంది. బెత్ ఒకవేళ ఇది ఎలుక అయితే దీన్ని త్వరగా చంపాలి, లేకపోతే ఇది మన ఆహారం మొత్తం పాడు చేస్తుంది అనుకుంటుంది. కూతురు బాధగా ఉండడం చూసి జేసన్ ఆమెకు చిన్న చిన్న విషయాల గురించి బాధపడకు, ఒకవేళ ఆహారం అయిపోయినా సరే నేను పైకి వెళ్లి ఏదైనా సామాను తీసుకొస్తానని ధైర్యం చెప్తాడు. మరుసటి రోజు జోయ్ తన అమ్మతో కలిసి బ్లాక్స్ ఆడుకుంటూ ఉండగా వెనక నుంచి చిన్న శబ్దం వస్తుంది. జోయ్ వెనక్కి తిరిగి చూస్తే ఒక ఎలుక మళ్లీ ఆహారం దొంగలించడానికి లోపలికి వస్తుంది. అది పారిపోవడానికి ముందే జోయ్ వెంటనే తన తల్లిదండ్రులను పిలుస్తుంది. ఈ రోజు వీళ్ళు ఆ ఎలుకను ఎలాగైనా చంపాలనుకుంటారు. జేసన్ కోపంతో కత్తి తీసుకుని దాన్ని ముక్కలు చేయడానికి ముందుకు వెళ్తాడు. కానీ ఆ చిన్న ఎలుక చాలా వేగంగా ఉంటుంది. అది జేసన్ దాడి నుంచి తనని తాను కాపాడుకుంటూ పారిపోతుంది. అలాగే టేబుల్ మీద ఉన్న లాంతరు కూడా పడేస్తుంది. అది తన బోరియాలోకి దూరిపోతుండగా బెత్ అకస్మాత్తుగా పట్టుకుని ఎలకను చంపేస్తుంది. వాళ్ళు ఎలుకను చంపినందుకు సంతోషపడుతూ ఉంటారు. మరోవైపు లాంతరు కింద పడటం వల్ల నెమ్మదిగా మంటలు పెరుగుతాయి. జేసన్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ లాంతర్ను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ లాంతరు చాలా వేడిగా ఉంటుంది. దానితో జేసన్ చెయ్యి కాలుతుంది. లాంతర్ అద్దం పగలడంతో మొత్తం టేబుల్కు మంటలు అంటుకుంటాయి. బెత్ ఒక గుడ్డను చింపి మంటలని ఆర్పడానికి ప్రయత్నిస్తుంది. జేసన్ ట్యాప్ నుంచి సగం బకెట్ నీళ్లు తీసుకొచ్చి ఆ మంటల మీద వేస్తాడు. ఎలాగోలాగా వాళ్ళిద్దరూ ఆ మంటల్ని ఆర్పేస్తారు. కానీ ప్రమాదం ఇంకా పూర్తిగా పోలేదు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా కష్టాలు పెరగబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు మంటల్ని ఆర్పేస్తారు, కానీ మంటల నుంచి వచ్చే పొగ మొత్తం బంకర్ని పొగతో నింపేస్తుంది. ఆ పొగ నెమ్మదిగా వెంటిలేషన్ జాలి నుంచి పైకి వెళ్తుంది. ఇది చూసిన వాళ్ళంతా భయపడతారు. ఎందుకంటే ఈ పొగ వాళ్ళు ఇక్కడ ఉన్న స్థావరం గురించి తెలుపుతుంది. ఇప్పుడు అందరూ ఊపిరి బిగబట్టి కూర్చుంటారు. జేసన్ బహుశా రాత్రి చీకటి పొగను దాచేస్తుంది, ఎవరికి మన స్థావరం గురించి తెలియకపోవచ్చని అంటాడు. వాళ్ళ ముగ్గురు భయంతో ఆ రాత్రంతా మెలకుగా ఉంటారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళు తమను తాము సముదాయించుకోవడానికి పెరిస్కోప్తో బయటకు చూస్తారు. అది చూసి వాళ్ళకి షాక్ తగులుతుంది. బయట మొత్తం పొగతో కప్పబడి ఉంటుంది. ఇది చూసి వాళ్ళకి కంగారు పెరుగుతుంది. వాళ్ళ స్థావరం గురించి ఎవరికో తెలిసిందని వాళ్ళకి పూర్తి నమ్మకం కుదురుతుంది. అప్పుడే బెత్ ఒకవేళ పొగ పెరిగితే దాని పక్కన బూడిద కూడా ఉండి ఉంటుంది, అది పరిశీలించడం వల్ల మన స్థావరం గురించి తెలుసుకోవచ్చు, అందుకే ఇప్పుడు మనం బూడిదను శుభ్రం చేయాలి అంటుంది. దాని తర్వాత భార్యాభర్తలిద్దరూ బయటకు వెళ్లి శుభ్రం చేయాలని నిర్ణయించుకుంటారు. వెళ్లే ముందు జేసన్ తన కూతురు జోయ్తో, నువ్వు నాకు మాటివ్వు, బయట నుంచి నీకు శబ్దం వినిపించినా లేకపోతే ఏదైనా జరిగినా సరే నువ్వు బయటకు రావద్దు అని చెప్తాడు. కూతురుతో వాగ్దానం తీసుకున్న తర్వాత వాళ్ళు తలుపు గొలుసు తెరుస్తారు. బయటి శబ్దాలను జాగ్రత్తగా వింటారు. బయట ఎవరూ లేరని నమ్మకం కుదిరిన తర్వాతే ఇద్దరూ కలిసి బంకర్ తలుపు తెరిచి బయటకెళ్తారు. ఇప్పుడు వాళ్ళ కూతురు లోపల ఒంటరిగా ఉంటుంది. ఆమె తన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ చాలాసేపు ఎదురు చూసినా వాళ్ళ తల్లిదండ్రులు తిరిగి రాకపోయేసరికి ఆమె స్టూల్ మీద ఎక్కి
టెలిస్కోప్తో బయట పరిస్థితిని చూడటం మొదలుపెడుతుంది. వెంటనే ఆమె తన తల్లిదండ్రుల బంకర్ తలుపును దాచడానికి ప్రయత్నిస్తుండటం చూస్తుంది. కానీ అప్పుడే జోయ్ ఏదో ఒకదాన్ని చూసేస్తుంది. దానితో ఆమె శ్వాస ఆగిపోతుంది. ఆమె దూరంగా అడవిలో ఒక నల్లటి నీడ వేగంగా వాళ్ళ వైపు వస్తూ ఉండటం చూస్తుంది. ఆ అమ్మాయి గట్టిగా అరిచి నాన్నకు వెనక్కి చూడమని చెప్తుంది. కానీ దూరం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులకి వినిపించదు. కంగారులో ఆ అమ్మాయి తన భయాన్ని మర్చిపోయి నిచ్చెన మీద ఎక్కి బంకర్ నుంచి బయటకొస్తుంది. బయటకు రాగానే ఆమెకు తన తల్లిదండ్రులు అక్కడ లేరని అర్థమవుతుంది. ఆ అమ్మాయి కంగారులో గట్టిగా తన తల్లిదండ్రులను పిలవడం మొదలుపెడుతుంది. అప్పుడే వెనక నుంచి అకస్మాత్తుగా ఎవరో ఆమె నోరు మూసేస్తారు. అది మరెవరో కాదు, తన అమ్మ. కొన్ని సెకండ్ల తర్వాత ఒక అడవి జింకల గుంపు వేగంగా అక్కడి నుంచి వెళ్తుంది. అయితే ఆ ముగ్గురు త్రుటిలో తప్పించుకుంటారు. కానీ బెత్ భయం ఇంకా పెరుగుతుంది. ఈ జింకలు ఈ విధంగా పారిపోవడం ఖచ్చితంగా ఏదైనా ప్రమాదకరమైన జీవి నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం. అందరికీ ప్రమాదం గురించి తెలిసి వాళ్ళు వేగంగా బంకర్ వైపు పరిగెత్తుతారు. బంకర్ లోపలికి దూరిపోతారు. జేసన్ చెక్క పలకలతో బంకర్ తలుపు మూసి ఇనుప గొలుసులతో దాన్ని గట్టిగా కట్టేస్తాడు. అలాగే అందరినీ పూర్తిగా మౌనంగా ఉండమని చెప్తాడు. అప్పుడే వాళ్ళకి పైనుంచి అడుగుల చప్పుడు వినిపిస్తుంది. ఎవరో బంకర్ తలుపు వైపు వస్తున్నట్టుగా ఉంటుంది. వాళ్ళు చాలా నిమిషాల వరకు బంకర్ పైన అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. ఈ ముగ్గురు నెమ్మదిగా అడుగులు వేస్తూ బంకర్ తలుపు నుంచి దూరంగా వెళ్తూ ఉంటారు. బహుశా అప్పటి వరకు పైన ఉన్నదానికి బంకర్ కింద ఎవరైనా ఉన్నారని తెలీదు. జోయ్ భయంతో ఏడవటం మొదలు పెడుతుంది. బెత్ ఆమెని నిశ్శబ్దంగా ఉండమని చెప్తుంది. ఒకవేళ శబ్దం బయటికి వెళ్తే ఇక అంతా అయిపోయినట్లే అని చెప్తుంది. వాళ్ళు బంకర్ తలుపు నుంచి ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా బంకర్ తలుపు తెరిచినా సరే వాళ్ళకి కింద వీళ్ళు కనిపించకూడదు అని. కానీ అప్పుడే జోయ్ చేతిలో ఉన్న బొమ్మతాడు ఒక స్క్రూకు ఇరుక్కుపోతుంది. ఆ స్క్రూ నెమ్మదిగా వదులుగా అవ్వడం మొదలవుతుంది. ఇది చూసి జేసన్ బెత్ శ్వాస ఆగిపోతుంది. ఎందుకంటే ఆ తాడు బొమ్మలో ఉన్న స్పీకర్కి అతుక్కుని ఉంటుంది. వీళ్ళు ఏదైనా చేయడానికి ముందే ఆ స్క్రూ ఒకేసారి ఊడిపోతుంది. అదే సమయంలో బొమ్మల నుంచి వేగంగా శబ్దాలు వస్తాయి. జేసన్ వెంటనే ఆ బొమ్మను చీల్చి దాని లోపల స్పీకర్ని పగలగొడతాడు. కానీ ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. పైన వాళ్ళని వెంటాడుతున్న జీవికి వాళ్ళ జాడ తెలిసిపోతుంది. అకస్మాత్తుగా పైనుంచి ఒక పెద్ద శబ్దం వస్తుంది. అలాగే బరువైన అడుగుల శబ్దం నేరుగా బంకర్ తలుపు మీద ఆగిపోతుంది. అది చివరికి వాళ్ళ స్థావరాన్ని కనిపెట్టేస్తుంది. దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తుంది. అది బంకర్ మూతని గట్టిగా నెడుతూ ఉంటుంది. గొలుసులతో మూసి ఉన్నప్పటికీ ప్రమాదం స్పష్టంగా తెలుస్తుంది. పైనున్న రాక్షసుడికి ఖచ్చితంగా కింద ఎవరైనా ఉన్నారని విషయం తెలిసిపోతుంది. అయితే ఆ తలుపులు గట్టిగా గొలుసులతో మూసుంటాయి. కానీ ఆ జీవి యొక్క భయంకరమైన శక్తి ముందు ఆ గొలుసులు ఒక్కొక్కటిగా తెగిపోతాయి. ఇది చూసి జేసన్కి తలుపు ఎక్కువసేపు ఉండదని తెలుస్తుంది. అందుకే అతను వేగంగా లోపలికి పరిగెత్తి వాటర్ పంపు పైపును పెకిలించడం మొదలు పెడతాడు. ఇక్కడ బెత్ కూడా ధైర్యం చూపిస్తుంది. నిచ్చెన మీద ఎక్కి తన శరీర బరువును ఉపయోగించుకుని గొలుసును లాగి తలుపును మూసే ప్రయత్నం చేస్తుంది. అయినా సరే ఇనుప మూత నెమ్మదిగా తెరుచుకోవడం మొదలవుతుంది. అప్పుడే తలుపు మీద ఒక నల్లటి నీడ కనిపిస్తుంది. దాని కళ్ళు ఒక బల్బులా మెరుస్తూ ఉంటాయి. వాళ్ళ ముగ్గురి మరణం పైనుంచి వాళ్ళని చూస్తున్నట్టుగా ఉంటుంది. జేసన్ ఏమీ ఆలోచించకుండా పైపుతో దాని మీద దాడి చేస్తాడు. దానితో అది వెనక్కి పడిపోతుంది. జేసన్ త్వరగా ఆ పైపును తలుపులో పెట్టి తలుపును మూసేస్తాడు. ఆ జీవి అక్కడి నుండి పారిపోతుంది. కానీ జేసన్ శరీరం ఇంకా బాగా వణుకుతూ ఉంటుంది. బయటి ప్రపంచంలో కేవలం నిర్దాక్షిణ్యమైన సైనికులే కాదు, ప్రమాదకరమైన రాక్షసులు కూడా తిరుగుతున్నారని అతను కలలో కూడా ఊహించుకోలేదు. ఆ మొత్తం కుటుంబం నిచ్చెనల దగ్గర నిరాశతో కూర్చుని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్థావరం అందరికీ తెలిసిపోయింది. ఎప్పుడైనా వాళ్ళ మీద దాడి జరగొచ్చు. ఈసారి ఒక్కటే వచ్చింది. కానీ తర్వాత అవి చాలా ఎక్కువగా ఉంటాయని, వాళ్ళ ముందు తాము ఏమీ చేయలేమని వాళ్ళకి అర్థమవుతుంది. కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా అల్మారా కదలడం మొదలవుతుంది. జేసన్ బెత్కు అవి తమ మిగిలిన అనుచరుల్ని కూడా పిలుచుకువచ్చాయని అర్థమవుతుంది. పైనుంచి వేగమైన అడుగుల చప్పుడు వినిపిస్తుంది. వేల జీవులు వాళ్ళ తల మీద పరిగెడుతున్నట్లుగా ఉంటుంది. తర్వాత అవన్నీ బంకర్ తలుపు దగ్గర గుమిగూడుతాయి. వాటి భయానికి కింద జేసన్, బెత్, జోయ్ వణుకుతూ ఉంటారు. అప్పుడే అవి అకస్మాత్తుగా ఒక పెద్ద దాడి మొదలు పెడతాయి. ఈసారి వాటి బలం అంతకు ముందు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. గట్టి ఇనుప తలుపు పగిలి కింద పడిపోతుంది. బంకర్ తలుపు దగ్గర చాలా కళ్ళు మెరుస్తూ ఉంటాయి. దానితో వాళ్ళు భయపడి వెనక్కి పరిగెత్తుతారు. కానీ ఆ రాక్షసులు కూడా వాళ్ల వెనకే వస్తూ ఉంటాయి. బెత్ తన నూనె దీపాన్ని విసిరి తమకు వాటికి మధ్య తెరకి మంట పెడుతుంది. అలాగే అల్మారాను పట్టుకుని ఇద్దరూ వాటి మధ్య మార్గాన్ని మూసేస్తారు. వాళ్ళంతా వేగంగా బంకర్ లోపలికి పరిగెత్తుతారు. కానీ ఇవన్నీ వాటిని ఎక్కువసేపు ఆపలేవని వాళ్ళకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ దగ్గర బ్రతకడానికి ఎలాంటి మార్గం లేదు. అప్పుడే ఆ అమ్మాయికి నేలవైపు తెచ్చుకుని ఒక వెంటిలేషన్ కనిపిస్తుంది. జేసన్ బలంగా దాన్ని పగలగొట్టి తన శక్తంతా ఉపయోగించి తన భార్యని, కూతుర్ని బయటికి నెడతాడు.
కానీ అతను బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇరుకైన ప్రదేశం కారణంగా ఇరుక్కుపోతాడు. మరోవైపు రాక్షసులు అతని వైపు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలాగైనా జేసన్ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. అతనికి వేరే మార్గం కనిపించదు. అందుకే అతను తన భుజం ఎముకను విరగ్గొట్టుకుంటాడు. దానితో అతను నొప్పితో అరుస్తాడు. కానీ త్వరగా తనను తాను నిలదొక్కుని వెంటిలేషన్లోకి దూరిపోతాడు. బెత్ సమయం వృధా చేయకుండా తన మొత్తం బలంతో జేసన్ను బయటకు లాగుతుంది. జేసన్ బయటకు రాబోతుండగానే ఒక పెద్ద జీవి వచ్చి జేసన్ కాలు పట్టుకుంటుంది. ఇప్పుడు తాను బ్రతకడం అసాధ్యమని జేసన్కు అర్థమైపోతుంది. పారిపోయే ఆశ లేదు. జేసన్ తన భార్య కళ్ళలోకి చూస్తూ ఏదైనా సరే జోయ్కు ఏమీ కాకూడదు అని చెప్తాడు. మరుక్షణమే ఆ రాక్షసుడు అతనిని బంకర్లోకి లాగేసుకుంటాడు. కానీ జేసన్ బంకర్లో రాక్షసులకు భయపడకుండా రండి, మీలో ఎంత బలం ఉందో చూస్తాను అంటాడు. బెత్ జోయ్ కిందకి చూసినప్పుడు బంకర్లో నుంచి పెద్ద అరుపులు వస్తూ ఉంటాయి. తన భర్త వాళ్ళకి పారిపోవడానికి సమయం ఇవ్వడానికి పోరాడుతున్నాడని బెత్కు అర్థమవుతుంది. ఆమె నొప్పితో కూడా తన కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాక్షసుల నుంచి తప్పించుకుంటూ వాళ్ళకి చాలా దూరం వస్తారు. కానీ పరిగెడుతూ ఉండగా వాళ్ళకి ఏదో వింతగా అనిపిస్తుంది. బయటి ప్రపంచానికి వెళ్లే హైవే ఇప్పుడు ఒక ఎత్తైన గోడగా మారుంటుంది. అంటే ఇప్పుడు ఈ నగరం నుంచి ఎవ్వరూ బయటికి వెళ్లలేరు. అప్పుడే అక్కడ ఒక హెలికాప్టర్ దూరం నుంచి ఎగురుకుంటూ వస్తుంది. బెత్ వెనక్కి తిరిగి చూస్తే అది ఒక ఆర్మీ హెలికాప్టర్. ఆ హెలికాప్టర్ వేగంగా వాళ్ళ దగ్గరికి వచ్చి తన పెద్ద స్పాట్ లైట్ను వాళ్ళ మీద వేస్తుంది. వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతుండగానే పైనుంచి వాళ్ళ మీద ఒక పెద్ద వల పడుతుంది. దానిలో వీళ్ళిద్దరూ చిక్కుకుపోతారు. వాళ్ళిద్దరూ అన్ని విధాలుగా వలలో నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వల వాళ్ళిద్దరినీ గట్టిగా పట్టుకుంటుంది. వల జాలి మధ్యలో నుంచి చూసిన బెత్కు కొన్ని పచ్చకళ్ళు ఉన్న నల్లటి నీడలు తమ దగ్గరికి వస్తున్నట్లుగా కనిపిస్తాయి. అప్పుడే ఈ కథలో అసలైన రహస్యం మనకు తెలుస్తుంది. ఈ తుపాకీ పట్టుకున్న పసుపు కళ్ళు ఉన్న వాళ్ళని మనం రాక్షసులుగా అనుకుంటున్నాం. వీళ్ళు నిజానికి ఏలియన్స్ కాదు, లేకపోతే వైరస్ సోకిన వాళ్ళు కాదు. కానీ వీళ్ళు మిలిటరీ సైనికులు. వీళ్ళు గ్యాస్ మాస్క్, నైట్ విజన్ గ్లాసెస్ పెట్టుకుంటారు. అదే కళ్ళు వాటి పసుపు కాంతి వాటిని వేరే ప్రపంచానికి చెందినవిగా చూపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ సైనికులు ప్రజల ప్రాణాలకు శత్రువులు ఎందుకయ్యారు? ఈ మొత్తం రహస్యం మీకు మిగిలిన కథలో తెలుస్తుంది. ఇప్పుడు బెత్, జోయ్ ఇద్దరు ఈ సైనికులు అదుపులో ఉంటారు. వీరిలో ఒక సైనికుడు ఒక పెద్ద ఇంజెక్షన్ బయటకు తీసి ఇద్దరి గొంతులో గుచ్చుతాడు. వాళ్ళ రక్తాన్ని పరీక్షించగా వాళ్ళిద్దరికీ కూడా విషపూరితమైన వైరస్ సోకిందని తెలుస్తుంది. అంటే వీళ్ళిద్దరూ ఈ భూమికి ఒక ప్రమాదం. అంటే ఇప్పుడు వాళ్ళని కూడా చంపేస్తారు. నిజానికి వైరస్ మొదట వ్యాపించినప్పుడు ఈ చిన్న నగరంలోనే చాలామంది దీని బారిన పడ్డారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది. అలాగే ఈ వైరస్ ఒక మనిషి నుంచి మరొక మనిషికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వాళ్ళకి తాము అనారోగ్యంగా ఉన్నామని కూడా తెలీదు. అలాగే ఈ వైరస్ను ఆపడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి మందు లేదు. వైరస్ సోకిన వాళ్ళని చంపడం తప్ప ప్రభుత్వానికి వేరే మార్గమే లేదు. బెత్ ఏడుస్తూ దయచేసి నా కూతుర్ని వెళ్ళనివ్వండి అంటుంది. బెత్కి ఈ సైనికులు తన చిన్న కూతుర్ని కూడా వదిలిపెట్టరని అర్థమైపోతుంది. అందువల్ల ఆమెకు కోపం వస్తుంది. అప్పుడు ఆమె ముఖం మీద నల్లటి రంగు గుర్తులు రావడం మొదలవుతాయి. కానీ ఆమె ఏదైనా చేయడానికి ముందే ఒక సైనికుడి గొంతులో నుంచి రక్తం చిమ్ముతుంది. అతను మరెవరో కాదు, మరణం నుంచి తిరిగి వచ్చిన జేసన్. నిజానికి బంకర్లో జేసన్ చనిపోలేదు. కానీ అక్కడ అతను తన మీద నియంత్రణ కోల్పోయి అక్కడ ఉన్న సైనికులను చంపేశాడు. ఆ సమయంలో అతను చాలా కోపంగా ఉంటాడు. ముఖం మీద నల్లటి గుర్తులు, కళ్ళు కోపంగా ఎర్రగా ఉంటాయి. అతని శరీర బలం చాలా రెట్టు పెరుగుతుంది. అతనిప్పుడు అంతకు ముందు ఉన్న జేసన్ కాదు, ఒక వేరే రూపంలో కనిపిస్తూ ఉంటాడు. అతను సైనికుల మీద దాడి చేసి వాళ్ళను చంపడం మొదలు పెడతాడు. కానీ అతను వేడి ఆయుధాల బుల్లెట్లను ఆపలేక నేల మీద పడిపోతాడు. సైనికులు బెత్, జోయ్ వైపు వెళ్తూ ఉండగా వాళ్ళిద్దరూ వలని చింపేసి పారిపోతారు. సైనికులు వాళ్ళ కోసం అక్కడక్కడ వెతుకుతూ ఉంటారు. కానీ బెత్ కూడా రాక్షస రూపంలో మారిందని వాళ్ళకి తెలీదు. ఆమె జోయ్ను ఒక కార్ లోపల దాచి తాను ఆ సైనికులతో పోరాటం మొదలు పెడుతుంది. ఆమె చాలామంది సైనికుల్ని చంపేసిన తర్వాత తాను కూడా బుల్లెట్ తగిలి కారు పైన పడిపోతుంది. చీకట్లో దక్కున ఆమె కూతురు ఇదంతా చూస్తుంది. తన తల్లిదండ్రుల పరిస్థితిని చూసి ఆమెకు కూడా కోపం వచ్చి తన నియంత్రణ కోల్పోతుంది. ఒక్కసారిగా ఒక సైనికుడి మీద దూకి అతని మాస్కును పగలగొడుతుంది. అతని చంపబోతూ ఉండగా బెత్ సమయానికి ఆమెను ఆపేస్తుంది. తన కూతురు కూడా ఒక రాక్షసిగా మారాలని ఆమె కోరుకోదు. బెత్ ఆమెని శాంతపరుస్తుంది. నెమ్మదిగా ఆ అమ్మాయి నరాల పచ్చదనం మాయమైపోతుంది. ఆమె మళ్ళీ మనిషిగా మారిపోతుంది. కానీ ఆ సైనికుడు అదృష్టం అంతగా బాలేదు. అతని సేఫ్టీ మాస్క్ పగిలిపోతుంది. అతను కూడా నెమ్మదిగా వైరస్ సోకిన వాడిగా మారిపోతాడు. మరోవైపు జేసన్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అతను కూతురి ముఖాన్ని చూసి తన చేతి 2 వేళ్లతో ఆమె కళ్ళను నిమురుతాడు. జేసన్ శాశ్వతంగా కళ్ళు మూసేస్తాడు. అదే సమయంలో మరొక హెలికాప్టర్ వస్తుంది. బెత్ తన కూతుర్ని తీసుకుని పారిపోతుంది. పాత వస్తువుల గుట్టల మధ్య నుంచి వెళ్తూ వాళ్ళు ఒక సొరంగంలోకి దూరిపోతారు. అప్పుడే అక్కడ ఒక వెలుతురు వాళ్ళ కళ్ళ మీద పడుతుంది.
చూస్తే ఎదురుగా కథ మొదట్లో మనం చూసిన ఆ పొరుగింటి చిన్న అబ్బాయి ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ అతని వెనకాలే వెళ్తారు. ఆ అబ్బాయి వాళ్ళని ఒక గుహ లాంటి టెన్నెల్లోకి తీసుకువెళ్తాడు. అక్కడ ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఇంకా చాలా మంది దాక్కుని ఉంటారు. నిజానికి అక్కడ వాళ్ళలాగే వైరస్ సోకిన వాళ్ళుంటారు. బ్రతకడానికి వాళ్ళంతా చీకట్లో ఎలుకల్లాంటి జీవితం గడపడానికి బలవంతంగా జీవిస్తూ ఉంటారు. ఈ వైరస్ ప్రమాదకరమైనదే కానీ ప్రాణం తీసేది కాదు. ఈ వైరస్ సోకిన మనిషి మీద అతను భయపడినప్పుడు, లేకపోతే కోపం మీద నియంత్రణ లేనప్పుడు ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కానీ నిజానికి ఆ ప్రజలు తమను తాము నియంత్రించుకోవడం నేర్చుకుంటారు. వాళ్ళు నగరం సైనికులను రాక్షసులుగా అనుకుంటారు. కానీ నిజానికి వాళ్లే రాక్షసులు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 36 నిమిషాలు వచ్చింది. ఎప్పుడు రేటింగ్ చేయాలి దీన్ని?